కుసుమహర 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 ఉపదేశామృతంలోని సాధక ధర్మములు శీర్షికలోని మన హరప్రభు మాటలను వింటున్నాము కదా. మరిన్ని మన హరప్రభు మాటలను విందాము. కుసుమహర. మనిషి చేసే గౌరవము కానట్లే మనిషి చేసే నింద కూడా నింద కాదు. ప్రతివాడి ధర్మము ఏమిటంటే శ్రీకృష్ణ నామస్మరణ చేయడము, ఇతరుల ఎడల దయ కలిగి ఉండడము, లేని వారి లోట్లు తీర్చడము, బాధపడుతున్న వారి బాధలు తగ్గించడము. ఈ పనులే లేకపోతే మనిషికి పశువుకు భేదం లేకుండానే ఉండేది. హరిప్రేమలో లీనమయ్యే వరకు హరిప్రేమతో ఉండే వీటిని మనస్సుకు పట్టించుకోవాలి. మనస్ఫూర్తిగా వాటిని ప్రేమిస్తే హరిప్రేమ వస్తుంది. అప్పుడు ప్రత్యేకంగా వాటిని చూడవలసిన అవసరం ఉండదు. పెళ్లి కొడుకే దొరికితే పెళ్లివారిని ఎవరు చూస్తారు? చూడటానికి వ్యవధి ఏది? కాబట్టి హరిప్రేమతో ఉన్మత్తుడు అయ్యే వరకు వాటిని చాలా జాగ్రత్తగా కనిపెట్టి చూడు. వాటిని వదిలి నీ జీవిత శేషమును వ్యర్థం చేసుకోకు. పెళ్ళి అయ్యే వరకు పెళ్లి కొడుకు ఇంటి కుక్కను కూడా లాలన చేసి ఆడించాలి. పెళ్ళి అయిన తర్వాత ఇతరులతో సంబంధము వదులుకుంటావు, కానీ పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో మాత్రము దెబ్బలాడకూడదు. సరికదా? ఎప్పటికీ వారిని మంచి చేసుకోవాలి. అదేవిధంగా శ్రీకృష్ణ ప్రేమను నీవు సంపాదించినప్పటికీ శ్రీకృష్ణ నామంను మాత్రము ఎప్పుడూ వదిలిపెట్టకు. నామము ప్రేమకు తల్లి తండ్రి కూడాను. నామము నుండే ప్రేమ వస్తుంది. ప్రేమ నుండి ప్రేమమూర్తి అయిన హరి వస్తాడు. అందుకని నేను చెప్తున్నాను, దేనినైనా వదిలిపెట్టు, కానీ శ్రీకృష్ణ నామమును మాత్రము మరువకు. అతనిని పొందడానికి కలియుగంలో నామం కన్నా సులభమైన మార్గమున్నట్లు నాకు తోచదు. ఈ ప్రపంచంలో ఎవరిని పరాయివాడిగా భావించకు. నీ వారిగానే భావించి అలాగే వారితో సంచరించు. నీవు ఉపకారం చేస్తే దానికి బదులు ఎవరైనా నిన్ను నిందిస్తే విచారించకు, వారిని క్షమించు. విచారగ్రస్తమగు హృదయముతో అతని మేలు కొరకు ప్రార్థించు. ఈ విధముగా చేస్తే నీ ప్రేమకు వసులై వన్యమృగములు సైతము నిన్ను బదులు ప్రేమిస్తవి అనే సంగతి క్రమక్రమముగా నీకు బోధపడుతుంది. కక్కసు దొడ్డి ప్రక్క నుంచి మనము ముఖము తిప్పుకొని కళ్ళు మూసుకొని పోతాము. కానీ శిథిలమై అరణ్యక్రాంతమైన దేవాలయము ముందు నమస్కరించి ధన్యులమైనట్లు ఉంటాము కదా. కాబట్టి నీవు ఏమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. త్రికరణ శుద్ధిగా శ్రీకృష్ణ పాదపద్మములను ఆశ్రయించు. అప్పుడు నీ శరీరము దేవాలయంతో సమానమవుతుంది. హరిని మరిచిపోతే దేవతా శరీరము కూడా నరకంతో సమానమవుతుంది. హరిని ప్రేమించు. అతని యొక్క సమస్తమును ప్రేమించు. హరి యొక్క పదార్థములను ప్రేమించకుండా హరిని మాత్రము ప్రేమిస్తే ఆ ప్రేమ సంపూర్ణం కాదు. నీవు శ్రీకృష్ణుని ప్రేమించగోరితే విశ్వమునంతా ప్రేమించవలను. ఎందువల్లనంటే ఈ విశ్వమంతా అతనిదే కాబట్టి. ఆ శ్రీకృష్ణుని కోసం ప్రపంచంలోని సర్వస్వంను ప్రేమించు. నిత్యశాంతి కావలిస్తే దాచిన ధనరాశి వలె శ్రీకృష్ణుని నామమును మనస్ఫూర్తిగా ప్రేమించవలను. తాను దాచుకున్న ధనమును ఎవరైనా చూస్తారేమోనని భయము చేత ఎల్లవేళలా చూడడానికి ఇష్టపడకపోయినా ఎప్పుడు నిద్రలో సైతము దాని మీదే దృష్టి పెట్టుకొని ఉండేటట్లే మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ పూజను దాచుకున్న ధనరాశి వలె ప్రేమించు. ఎవరికే దానిని చూపకు, దానిని అపహరిస్తారు. కానీ
ఈ ధనము, ఈ శ్రీకృష్ణ ప్రేమ అనే ధనము నీ దగ్గర చాలా చేరినప్పుడు ఏమీ భయం లేకుండా రాజుగారి ఖజానావలే అందరికీ చూపించవచ్చు. శ్రీకృష్ణ ప్రేమతో నీవు నిండి ఉండేదాకా నీవు దానిని దాచవలను. అనేక విధములైన ఇంటి పనులలో చిక్కుకొని ఉన్న తన ప్రేయసిని గురించి మనసులో ఎప్పుడూ తలుచుకునే వాని వలనే సంసారపు గొడవలలో పడి ఉన్న శ్రీకృష్ణ నామమును ఎన్నడూ మరిచిపోకు. కృష్ణ ప్రేమను పొందేందుకు మార్గాలు చెప్తున్నాను విను. ముందుగా ప్రేమతో కూడిన హృదయంతో ఉన్న వారితో సహవాసం చెయ్యి. వారికి దయ కలిగిందంటే రాత్రిలో సైతము వారు ప్రేమను పుట్టించగలరు. అటువంటి వారితో సహవాసం చేయడానికి ఏ విధంగానూ వెనుకాడకూడదు. మరియు ఎక్కడ ప్రభు భజన జరుగుతూ ఉంటుందో, ఎక్కడ అతని గుణగణాలు కీర్తించబడుతూ ఉంటాయో, నిద్రాహారాలు మానుకొని అయినా సరే అటువంటి స్థలమును అంటిపెట్టుకుని ఉండాలి. నీవు ఈ ప్రేమ దృఢము కానంత వరకు ఇతరుల సహవాసం ఎంత మాత్రమూ చెయ్యకు. అతని నామమును జ్ఞాపకం చేసుకునడము, దానిని గురించి చెప్పడము, వినడము ఎప్పుడూ అవసరము. నీ శ్రేయస్సు కోసమైనా, లోకము శ్రేయస్సు కోసమైనా నశ్వరముకు ఈ లోకపు వస్తువులపై వ్యామోహము పెట్టుకోకు. ప్రపంచమందలి భూతములన్నిటి యందు సమానముగా దయచూపవలెను. ఇతర వస్తువులను పరిగణించక ప్రభువు మీదే మనస్సు నిలుపు. అతని మీదే గాఢానురాగం కలిగి ఉండు. హృదయమునంతా అర్పణం చేస్తే తప్ప ప్రేమ రాదు. అది లేనిదే ప్రేమమయుడైన హరి రాడు. సాధనలన్నిటిలోనూ ప్రధానమైన మొట్టమొదటి సాధన నామస్మరణ. మనస్సులో అతని నామస్మరణ చెయ్యడము, గట్టిగా అతనిని కీర్తించడము, ఇవి ప్రేమకు సోపానములు. సమస్తమును మరిచి నామస్మరణ చేస్తే శ్రీకృష్ణుడు తప్పకుండా దయచూపుతాడు. కొద్ది లాభము వచ్చినా సంతృష్టి చెంది ఉండు. ధనార్జనము అన్యాయంగా చేయకు. ఆర్జనలో కొంత భాగము సత్కార్యములకై వినియోగించు. ధనార్జన వల్ల కీర్తి రాదు, సద్వినియోగం వల్ల వస్తుంది. ఐహిక సుఖములు, ఆనందములు కావాలని బెంగపెట్టుకోకు. మర్చిపోవడం అనేది సంతోషించడము, సుఖముగా ఉండడము అవుతుంది. మృత్యువు ఉపశాంతిని ఇస్తుంది అనే మాట నీవు వినలేదా? ఇట్లా ఎందుకంటారంటే చావుతో సమస్తము మర్చిపోతాము. కీర్తి, అపకీర్తి, సుఖము, దుఃఖము మొదలైనవన్నీ మర్చిపోతాము. పిమ్మట ఏది బాధ కలిగించలేదు కాబట్టి మరుపే ఆనందము. కాబట్టి దేవతామూర్తులందరిలోనూ శివుడే ఎక్కువగా ఆనందం అనుభవిస్తున్నాడు. దుఃఖభాజనమగు ఈ లోకంలో బాధను మర్చిపోవడము అమూల్యమైన రత్నమును సంపాదించడం వంటిది. బాధను మర్చిపోగలవారు సమస్తమును స్వాధీనము చేసుకున్నవారవుతున్నారు. ఒకవైపు మరుపు అమూల్య రత్న సంపాదనకు కారణమవుతుండగా, రెండవ వైపు జ్ఞాపకశక్తి రత్నాకరమైన సముద్రమును పొందడమునకు తెలియచేస్తున్నది. కాబట్టి మర్చిపోవడము నేర్చుకో, జ్ఞాపకం ఉంచుకోవడము నేర్చుకో. ఏది మర్చిపోవాలి, ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి అని నీవు అడగవచ్చును. చెప్తాను విను. ఇతరులు నిన్ను నిందించినా, భయపెట్టినా, కొట్టినా దానివల్ల కలిగే బాధను మర్చిపో. కానీ నీవు ఎవరికైనా బాధను, దుఃఖమును కలిగిస్తే ఎప్పుడు నీవు చేసిన పని మర్చిపోకు. ఎప్పుడు పశ్చాత్తాపంతో విచారిస్తూ ఉండు. ఈ మర్చిపోవడము, గుర్తుపెట్టుకోవడము, ఈ రెండు విషయములు సముద్రమందలే అమూల్యమైనటువంటి రత్నములు అని చెప్తున్నాడు మన హరప్రభు.
ఈ సాధక ధర్మములు శీర్షికలోని మనహర ప్రభు మరిన్ని మాటలను, మనహర ప్రభు సందేశములను మరల విందాము. కుసుమహర కుసుమహర కుసుమహర.